హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం. నీవు యూదా దేశపు అధికారియగు సయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బవేలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనుము. 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగినటువంటి మహిమను చూసి వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. గమనించాలి ప్రియులారా, ప్రజలలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విధమైన నిరుత్సాహం కనిపించింది, కానీ దేవుడు వారికి ప్రోత్సాహం కొలిపేటువంటి మాటలు ప్రవక్త ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. ధర్మశాస్త్ర సూత్రాన్ని దేవుడు వివరిస్తాడు. దేవుడు తన ప్రణాళికను గురించి వివరణ చూపుతున్నాడు. సుదూర భవిష్యత్తులో ఏమి చేయ తలపెట్టాడో దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయంలో ప్రజలు నిరుత్సాహానికి దేవుడు ఏమంటున్నాడో, దేవుని మనసు ఎలాంటిదో మనం తెలుసుకుంటాం. సొలొమోను కట్టినటువంటి దేవాలయానికి ఈ యొక్క దేవాలయానికి పూలికెక్కడా అని కొందరు వృద్ధులు వాపోతూ ఉన్నారు. 2వ అధ్యాయం 3వ వచనంలో, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగినటువంటి మహిమను చూసినటువంటి వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. యోహాను సువార్త 2:25లో, గనుక ఎవడను మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. హగ్గై 2:1లో, 7వ నెల 21వ దినమున యెహోవాకు ప్రత్యక్షమయ్యి హగ్గైకి సెలవిచ్చిన మాట అనగా, ఇంతకు ముందే 6వ నెలలో దేవుడు వారికి ఎంతో ప్రోత్సాహం కలిగించేటువంటి మాటలు చెప్పాడు. వారంతా కూడా ఒక నెల పాటు పనిచేశారు. 24 రోజులు అందరూ కూడి పనిచేశారు. దేవాలయం పని చురుకుగా సాగుతుంది. పని నిరాటంకంగా కొనసాగుతుంది. దేవుని అభయ వాగ్దానం వారికి ఉన్నది. నేను మీకు తోడై ఉన్నాను, పదండి ముందుకు అన్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని సన్నిధి వాగ్దానం వారికి ఎంతో బలం చేకూర్చింది. ఇప్పుడు మళ్ళీ వీరిని నిరుత్సాహం ఆవేశించింది. హగ్గై 2:2లో, నీవు యూదా దేశపు అధికారియకు సయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బేలుతోనూ ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతో ఇట్లనమంటున్నాడు. ఇంతకుముందు హగ్గై ప్రవక్త ఈ గుంపుతోనే మాట్లాడాడు. నాయకులు వారే, ప్రజలు కూడా వారే. జెరుబ్బేలు, యెహోషువ ఒకరేమో నాయకుడు, మరొకరేమో యాజకుడు. రాజకీయ, మతం ఈ రెండు కూడా ఏకీభవించి పనిచేస్తూ ఉన్నాయి. 2వ విడతగా హగ్గై దేవుని పక్షంగా మాట్లాడి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, వెనుకటిదే బాగుంది అనేటువంటి భావన నిరాశావాదనకు దారితీస్తుంది. అలాంటి వైఖరి దేవునికి ఇష్టం లేదు. ప్రవక్త దానిని ఖండిస్తూ ఉన్నాడు. దేవుడు సుదూర భవిష్యత్తులో వీటన్నిటిని కూడా మించినటువంటి మహా మందిరాన్ని నిర్మిస్తాడు అంటూ హగ్గై ప్రవచనం పలుకుతున్నాడు. 7వ నెల అంటే ఏతానిం, ఈ నెలనే తిస్రీ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ 7వ నెల 21వ తేదీ అనగా పర్ణశాలల పండుగలో చివరి రోజు, పంటను సమకూర్చుకునేటువంటి రోజు. అది వారికి ఆనందానికి బదులు నిరుత్సాహమే కలిగించింది. సొలొమోను కట్టించినటువంటి దేవాలయానికి ఉన్నంత వైభవం దీనికి ఉందా అంటూ కొందరు వృద్ధులు సణుగుతూ ఉన్నారు. ప్రియులు గమనించాలి, సొలొమోను కట్టించినటువంటి దేవాలయానికి ఉన్నంత వైభవం దీనికి ఉందా అంటూ మరి వృద్ధులు సణుగుతున్నారు. ఇప్పుడు ఉన్నది, ఆ వెనుకట ఇప్పుడు ఉన్నది, ఈ రెండింటిని పోల్చుకొని చూస్తున్నటువంటి వారుగా కనిపిస్తున్నారు. వారి విషాదానికి దేవుడు మరి విషాదాన్ని తొలగిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక క్రొత్త సందేశం ప్రవక్త ద్వారా వినిపిస్తున్నాడు. ఈ 2వ సందేశం ఎంతో ముఖ్యమైనటువంటిది. జెరుబ్బేలు, యెహోషువ శేష ప్రజ. కాబట్టి ఈ 3 వర్గాలను గమనించాలి. జెరుబ్బేలు, యెహోషువ, శేష ప్రజ. ఈ 3 వర్గాలను దేవుడు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. జెరుబ్బేలు అధిపతి, యెహోషువ ఆధ్యాత్మిక నాయకుడు, యాజకుడు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ బబులోన్లో ఉన్నటువంటి వారు కొందరు ఉండిపోగా మిగిలిన వారు స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరే శాశ్వత ప్రజలు అన్నమాట. వీరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను దేవాలయాన్ని, దాని యొక్క వైభవాన్ని చూసినటువంటి వారు కొందరు ఇప్పుడు వీరి మధ్య ఉన్నారు. వీరు వయోవృద్ధులు.
వెనుకటి జ్ఞాపకాలు వీరి మనస్సులో సందడి చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. 68 సంవత్సరాల క్రిందట పాతాలయం శత్రుడి చేతిలో ధ్వంసమైపోయింది. అప్పుడు వారు తమ బాల్య దశలో, యువ దశలో ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి వారు కొందరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎజ్రా గ్రంథం 3:12లో మునుపటి మందిరమును చూసిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులను వృద్ధులైనటువంటి అనేకులు ఇప్పుడు వేయబడినటువంటి ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరచిరి. ఎజ్రా 3:12లో మనం చూస్తూ ఉన్నాం. వెనుకటి ఆలయం అదే స్థలం, అదే ఉద్దేశం, అదే సామాగ్రి, అదే దేవుడు. కానీ ఆ షకీనా మహిమయే కానీ కొందరు వృద్ధుల చూపు వెనుకకు చూస్తుంటే తప్ప ముందుకు చూడదు. గమనించాలి. వృద్ధుల వీపులకు కండ్లు ఉంటాయి అని నానుడు ఉంది. వృద్ధులకి వీపుల మీద ఉంటాయి కళ్ళు, ముందుకు ఉండవు అనమాట. హగ్గై 2:3లో అట్టి వారికి ఏది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందుకని పోలినది కాదని తోచుచున్నది కదా. ఎజ్రా 1:3లో యెరూషలేములోని దేవుని మందిరమును అనగా దేవాలయ మరి ఇజ్రాయేలీలో దేవుడైనటువంటి యెహోవా మందిరమును కట్టవలనని వారి దేవుడు వారికి తోడైండును గాక. వింటున్నారా ప్రియులారా? జెరుబ్బాబేలుకు అలనాటి సొలొమోను దేవాలయం వివరాలు పూర్తిగా లభించి ఉండకపోవచ్చు. అయినా సరే దేవుని నడుపుదల చెప్పిన ఈ దేవమందిరం ఘనంగా నిర్మించబడింది. సొలొమోను దేవాలయం వైభవానికి పోల్చుకుంటూ వృద్ధులు వెనుకటి దేవాలయం గురించినటువంటి కలలు కనుచున్నారు. ఈ దేవాలయంలో నిబంధన మందహాసం మరి ఇది ఈ రెండవ మందిరంలో కరుణాపీఠం, కెరూబులేవి అని చెప్పి అక్కడ పరిశుద్ధాగ్ని లేదే, షకీనా మహిమ లేదే, ఊరిమి లేదు, తుమ్మిమి లేదు. ఈ మందిరం అంత ఎత్తు ఉందా అని చెప్పి ఈ మందిరం ఆ మందిరం అంత ఎత్తు ఉందా అని చెప్పి వృద్ధులు అనుకుంటున్నారు. అది నిజమే. కానీ దీని మహిమ ఆధ్యాత్మికంగా శ్రేష్టతరమే. రాబోయేటువంటి మెస్సయ్య రాజ్యంలో శ్రేష్టతరమైనటువంటి ప్రకాశించే దివ్యాలయం వస్తుందంటూ ప్రవక్త ప్రవచనం పలుకుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది హగ్గై ప్రకటించిన రెండో సందేశం. ప్రకటించిన వాడు ఒక్కటే హగ్గై, కానీ విన్నటువంటి వారు అనేకులు. మనుషులు మందిరాలు నిర్మించగలరు, కానీ ఈ సృష్టి, ఈ ప్రకృతి దేవుడు స్వయంగా నిర్మించినటువంటి ఆలయం. దేవుడు భౌతికమైనటువంటి మందిరాలను స్వయంగా కట్టదలుచుకుంటే ఎన్నైనా సరే కట్టగలుగుతాడు దేవుడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆ పనిని ఆయన విశ్వాసులుగా అప్పగించాడు. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను వాయిదా వేసేటువంటి మనస్తత్వం దేవునికి గిట్టదనమాట. సత్వరమే దేవుడు చేయమన్నది నమ్మకంగా చేసి ముగించాలి. విధి నిర్వహణలో జాప్యం జరగకూడదు. ఈ విషయంలో దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి వాడని చెప్పి మీరు గమనించాలి. దేవుని పని చేసి మరి నేను బాగా అలసిపోవాలి. అది ఆశీర్వదించబడినటువంటి అలసట. మనుషులు వేరే పనుల కోసం ఎంతెంతో పరిశ్రమ చేస్తూ ఉంటుంటారు. వింటున్నారా? బ్రతుకు తెరువు కోసం, మానసిక శక్తులను పెంపొందించుకునేందుకు, శాస్త్రీయ విజ్ఞానం కోసం ఆహారనిశలు కృషి చేసేటువంటి వారు ఉన్నారు. అయితే దేవుని మహిమార్థమై నిద్రాహారాలు మాని పాటుపడేటువంటి వారిని దేవుడు ఆశీర్వదించుతాడు. మనం మాటలలో, చేతలలో దేవుని మహిమనే వెతకాలి. వింటున్నారా? ఆధ్యాత్మికమైనటువంటి వీరులు అంతరించినప్పుడు, పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు నిర్విరామ కృషి చేయాలి. ఇజ్రాయేలు జాతికే గర్వకారణమైనటువంటి దేవుని మందిరం శిథిలావస్థలో ఉన్నది. గమనించాలి ప్రియులారా. ఇక్కడ హగ్గై 2:3లో పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా అని చెప్పి అంటున్నాడు. సంఘములో వ్యక్తిగత జీవితాలలో రాను రాను అభివృద్ధికి బదులు క్షీణదశ ప్రాప్తించింది. అంటే నీతిమంతులు బాధపడతారు. చల్లారిపోయినటువంటి నామకార్థ క్రైస్తవ్యం, సాంప్రదాయకం, లౌక్యం, యాంత్రికం, జీవోత్సవం పిల్లలు గమనించాలి. ఇక్కడ అందుచేత ఎఫెసీ 5:14లో అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే హగ్గై సందేశం చాటాడు. జెరుబ్బబేలు, యెహోషువ, శేషిత ప్రజానికమా లెండి, బలము పంచుకోండి, నడుము కట్టండి, పనికి పూనుకొనండి, నిరుత్సాహపడకండి, శక్తివంచన లేకుండా శ్రమించండి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ పునర్నిర్మాణ మహోద్యమం ఉధృతం చేయండి. మీ మనస్సాక్షికి ఎటువంటి అభ్యంతరం లేకుండా చూసుకోండి. మీ తనువు, మనసు, ధనము ఏది ఈ పనికి అడ్డం రాకూడదు. వనరులన్నీ మొదలైనవి ప్రియులు గమనించాలి. వనరులన్నీ కూడా విడుదల కావాలి. అన్నిటికంటే దేవుని రాజ్యం ముఖ్యం, ఆయన పని ముఖ్యం. ఇది సత్యం, ఇది ఆత్యేకం,
యుద్ధ ప్రాతిపదిక మీద మీరు పని చేయాలి. ముందు దేవుడు, ఆ తర్వాత దేశం, దేహం, గృహం మొదలైనటువంటి ఇదే క్రమం అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఈ క్రమాన్ని పాటించి తీరాలి. అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని తీరాలి. అందరికీ కూడా పిలుపు, ఆహ్వానం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, యాజకులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యువకులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా ఇందులో భాగం ఉంది. ధనికులు, పేదవారు అని భేదం లేదు. ప్రతి వ్యక్తికి కూడా ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొనాలి. ఇది ఉద్యమం. నేను మీకు తోడయ్యున్నానన్నాడు దేవుడు. ఇక భయం లేదు. మనమందరం కూడా ఆయన జత పనివారమే. దేవుడు మనతో ఉంటూ మనలను బలపరుస్తాడు, నడిపిస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సేవకుడవును సయల్తీయేలు కుమారుడు అయినటువంటి జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమును నేను నిన్ను తీసుకుని ముద్రయంగరముగా చేతును. హగ్గై 2:23 చెప్తున్నటువంటి మాట అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జెరుబ్బేలు బబులోని చెరలో పుట్టినటువంటి వాడు పెరిగి ఇంతటి వాడయ్యాడు. కోరెసు చక్రవర్తికి జెరుబ్బేలు అంటే చాలా మంచి అభిప్రాయం ఉన్నది. దేవుడు జెరుబ్బేలును ఎంతో హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జెరుబ్బేలు సరైనటువంటి సమయంలో అధిపతి పదవికి హెచ్చించబడ్డాడు. అలాగే దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేటువంటి వాడు కాదు. అపోస్తుల 17:26 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని చెప్పేసేసి తనను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరను ఏర్పరిచను. అపోస్తుల 17:27 చూసాం. కాబట్టి దేవుడు జెరుబ్బేలును అలాగే ఏర్పరచుకున్న బబులోను నుండి వారిని స్వదేశానికి నడిపించడానికి దేవుడు జెరుబ్బేలును నియమించాడు. హల్లెలూయా. నూతన ఆలయానికి పునాది వేసినటువంటి వాడు జెరుబ్బేలు. అంతేకాదు ఒక క్రొత్త సామ్రాజ్యానికే అంకురార్పణ చేసినటువంటి వాడు అయ్యాడు. జెరుబ్బేలు సేవారంగంలోకి రావడం ప్రమాదవశాత్తు సంభవించింది కాదు, అది దేవుని నిర్ణయం అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించుచు వానిని తూర్పు నుంచి రేపిని పిలిచినటువంటి వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచున్నాడు. యెషయా 41:2 మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిర్గమకాండం 3:10 కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిన ఇశ్రాయేలీయులైనటువంటి నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలను అనెను. యెషయా 44:28 కోరెసుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడు అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువని, దేవాలయమునకు పునాది వేయబడదువని నేను చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎంత గొప్పవాడో చూశారు కదా ప్రియులారా. ఒకని ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడంట. మన దేవుడు ఆనందించేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరి ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడంట. ఎంత అద్భుతంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూసారా ప్రియులారా. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయన మన పట్ల ఒక ప్రణాళికతోటే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వ్యక్తిని గురించి దేవుని యొక్క సంకల్పంలో మరి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది. దేవునికి తనను తాను సమర్పించుకున్న వ్యక్తికి క్రమేణా దేవుని ప్రణాళికలో తాను ఒక భాగమైపోతాడు. న్యాయవిధిని బట్టి ఆయన దీనిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో జెరుబ్బేలు యొక్క విశ్వసనీయత ఎంతో గొప్పవని చెప్పి మనం గ్రహించగలుగుతాం. బబులోనులో గొప్ప రాజకీయ హోదా కలిగినటువంటి జెరుబ్బేలుకు దేవుని యందు విశ్వాసం ఉన్నందుచేతనే ఈ బాధ్యతను మరి జేబోనినాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, చాలామంది బబులోనులోనే స్థిరపడిపోయారు. కానీ జెరుబ్బేలు అలా ఉండలేకపోయాడు. అతని విశ్వాసం అతని బలవంతం చేసింది. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి అతనిని భక్షించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలలో శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. ప్రియులు గమనించాలి, వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలతో శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు జెరుబ్బేలు. మోసేకు కలిగినటువంటి సేవా దర్శనమే ఇతనికి కూడా ఉన్నది. నా కోసం ఎవరు వెళ్తారని అడిగినప్పుడు ప్రభువు నేను ఉన్నాను అని అన్నప్పుడు అది కేవలం పరిశుద్ధాత్మ నడుపుదలని చెప్పి మనం గ్రహించగలుగుతాం. జెరుబ్బేలు సౌశీల్యం ఎంతో ఉదాత్తమైనటువంటిది. కాబట్టి అతడు ధైర్య సాహసాలు కలిగిన నాయకుడు. ఆధ్యాత్మిక రంగంలో ప్రభు కోసం సాహసించగలిగినటువంటి వీరులలో జెరుబ్బేలు ఒకడు. దేవునికి స్తోత్రం కలుగును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జెరుబ్బేలు పేరు లేకపోయినా కానీ దేవుడు ఇతనికి గొప్ప పదోన్నతి ఇచ్చాడని చెప్పి మనం అనుకోవాలి ప్రియులారా. హెబ్రీ 11:32 ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు,
వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి బబులోనులో నుంచి ఆ యొక్క మంచి ఉద్యోగం వసతులు వదులుకొని యాత్రికులతో కలిసి సిరియా ఎడారులకు అవతల దిశగా యాత్ర చేశాడు జెరుబ్బాబెలు. హల్లెలూయా. గమనిస్తున్నారా? అబ్రహాము నడిచినటువంటి బాటలోనే జెరుబ్బాబెలు నడిచి ఉంటాడు. ఊరు, హారాను, సిరియా, ఎడారి, దమస్కు మీదుగా పాలస్తీనా, ఇది జెరుబ్బాబెలు యాత్రాస్థలం అన్నమాట. జెరుబ్బాబెలుతో ప్రయాణించినటువంటి యాత్రికులు 50,000 కుటుంబాలు, మొత్తం ఇంచుమించు 2,50,000 మంది యాత్రికులను జెరుబ్బాబెలు నడిపించాడు. ధైర్యంతో, దేవుని సహాయంతో సాధించగలిగాడు జెరుబ్బాబెలు. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. మోసే తర్వాత అంతటి వాడు జెరుబ్బాబెలు. ఈజిప్టు నుంచి పితరులను కానాను నుండి నడిపించినటువంటి మహానాయకుడు మోసే. దేవాలయమును క్రొత్తగా కట్టగలిగారంటే నాయకుడైనటువంటి జెరుబ్బాబెలును మొదట పేర్కొనక తప్పదు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరికి అడుగడుగునా కూడా ఆటంకాలే, అభ్యంతరాలే. హగ్గై మరి అతని కంటే చిన్నవాడైనటువంటి జకర్యా ఆధ్యాత్మికంగా జెరుబ్బాబెలును ఎంతో బలపరిచారు. జెరుబ్బాబెలు ముందు పర్వతం కూడా కరిగిపోవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎజ్రాతో వచ్చినటువంటి వారిలో మంచి కట్టడపు పని తెలిసినటువంటి నేర్పరులు ఉన్నారు. అందరూ కలిసి 2వ ఆలయం నిర్మించగలిగారు. జకర్యా 4 ఆరులు జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనని బలము చేతనని కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు. జకర్యా 4:7 చెప్తున్నాడు. హగ్గై తన ప్రవచనాలన్నీ కూడా జెరుబ్బాబెలుకు, యెహోషువకు, శేషిత ప్రజలకు చెప్పినటువంటి జెరుబ్బాబెలు నా ముద్ర ఉంగరం అన్నాడు యెహోవా. కాబట్టి ఇక్కడ ముద్ర ఉంగరము విశేషాధికారమును సూచిస్తూ ఉన్నది. హల్లెలూయా. యూదా రాజ్యానికి చిట్ట చివరి రాజు యెకొన్యా. అతడు జెరుబ్బాబెలుకు తాత అవుతాడు. ఈ విధంగా జెరుబ్బాబెలు మెస్సయ వంశవృక్షమునకు చెందినటువంటి వాడయ్యాడు. దేవుని ముద్ర ఉంగరం జెరుబ్బాబెలు అయితే జెరుబ్బాబెలు కంటే శ్రేష్ఠుడు మెస్సయ. యేసుక్రీస్తు దేవుని యొక్క శిఖా ఉంగరం అన్నమాట. ఇజ్రాయేల్ యొక్క జాతీయ జీవితంలో గడ్డు రోజులు అవి. అప్పుడు హగ్గై స్వరం మరి వినిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రోత్సాహం, నిరీక్షణ, హెచ్చరిక, హగ్గై ప్రవచనాలు ఉట్టిపడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? అవన్నీ కూడా మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హగ్గై గ్రంథం మరి 2వ అధ్యాయం మనం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 4వ వచనంలో, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకునుము, దేశంలో ఉన్నటువంటి సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములు గదిపోయినటువంటి యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. దేవునికి స్తోత్రం. దానియేలు బబులోనుకు కొనిపోబడ్డాడు. తరువాత హెజ్కేలు కూడా బబులోనుకు తీసుకొని పోబడ్డాడు. యెరూషలేము ముట్టడి పతనం కోరేసు వచ్చి బబులోనును జయించాడు. కోరేసు ఆజ్ఞ జారీ చేసి యూదులు మరి తమ స్వదేశానికి వెళ్ళిపోవచ్చని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. చెర నుంచి యూదులు తరలి వెళ్ళారు. దేవాలయ నిర్మాణం మొదలైంది. అయితే ప్రియులారా, నిర్మాణం పని 16 సంవత్సరాలు ఆగిపోయింది. వింటున్నారా? 16 సంవత్సరాలు ఆగిపోయిందంట. అప్పుడు హగ్గై, జకర్యా ప్రవక్తలుగా రంగంలోకి ప్రవేశించారు. అంతటా మందిర నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు. అంతటా నెహెమ్యా కూడా మరి యెరూషలేముకు వచ్చాడు. మొదట వచ్చినటువంటి వాడు జెరుబ్బాబెలు. అతడు దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప నాయకుడు. ఈ గ్రంథంలో హగ్గై ప్రవచనాలు ఉన్నాయి. హగ్గై ప్రబోధాలు ఎంతో బలమైనటువంటివి. దేవాలయాన్ని కట్టవలసిందిగా ప్రజలను హగ్గై సవాల్ చేస్తున్నాడు. యెరూషలేము వాస్తవ్యులను చెర నుంచి వచ్చినటువంటి శేషిత ప్రజలను ఉద్దేశించి హగ్గై గారు ప్రవశిస్తూ ఉన్నాడు. క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో యెరూషలేము పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కోరేసు ఆజ్ఞ జారీ చేసి యూదులు తమ స్వదేశానికి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. వారు వచ్చి పనిని ఆరంభించారు కానీ దానిని ముగించలేకపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హగ్గై, జకర్యాల సేవా ఫలితంగా అందరూ కూడా ఏకమై దేవాలయం నిర్మించారు. దేవుని ఈ విధంగా వారందరూ కూడా మహిమపరిచారు. హల్లెలూయా. హగ్గై 1:4 మనం చూసినట్లయితే, మందిరం పాడేయండగా మీరు సరంబ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. ఈ గ్రంథం మొత్తంలో ముఖ్యమైనటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. వారు హగ్గై, జెరుబ్బాబెలు, యెహోషువ. చెర నుంచి తిరిగి వచ్చినటువంటి శేష ప్రజలకు సేవ చేసినటువంటి మొదటి ప్రవక్త హగ్గై. హగ్గై తర్వాత జకర్యా, ఆ తర్వాత మలకి. హగ్గై గ్రంథం
గ్రంథంలో ఉన్నటువంటి భాషాశైలి ఎంతో సులభగ్రాహ్యం. మానవులు మరి ఆ యొక్క విలువలను ఎరిగి మసలుకోవాలి. ఏది విలువైనటువంటిదో ఏది విలువ లేనిదో ఎరిగి జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనకున్నటువంటి వనరులను విలువైనటువంటి వాటికే వెచ్చించాలి. మన సమయం, డబ్బు, బలం, మన తలాంతులు దేనికోసం వాడుతున్నామో మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నట్లుగా చెబుతామే కానీ ఆయనను మన జాబితాలో 2వ లేక 3వ స్థానానికి మార్చమని పరీక్షించుకోవాలి. మార్చేస్తామా? హగ్గై 2 సహస్రాబ్దాల క్రిందట మరి ప్రవచనములు పలికాడు. ప్రజల ముఖ్యమైనటువంటి దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్న చిన్న పనులకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇది తగదు అని హగ్గయ్య ప్రబోధాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ హగ్గైపై బలమైనటువంటి ఆత్మాభిషేకం ఉన్నది. ప్రజలకు హగ్గై విసిరినటువంటి సవాలు బాగా పనిచేసింది. క్రీస్తుపూర్వం 586లో బబులోను సైన్యములు యెరూషలేమును ముట్టడించాయి. అక్కడ దేవాలయం పూర్తిగా ధ్వంసం చేశాయి. దేవాలయం దేవుని సన్నిధికి సంకేతం. క్రీస్తుపూర్వం 538లో యూదులు తమ స్వదేశానికి వెళ్ళిపోయి ఆలయం నిర్మించుకోవచ్చు. వారు యెరూషలేముకు తరలిపోయి మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రతి ఘటనలు ఎక్కువ కాగా వారు నిరుత్సాహంతో మందిరం పని ఆపేశారు. అప్పుడు హగ్గై ప్రబోధాలు చేశాడు. దేవుని విలువలను వారికి మళ్ళా తిరిగి రప్పించాడు. హగ్గై ప్రవచనాలు వారి పట్ల ఫలించాయి. ఈ మందిరం పాడేయండుగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటూ దేవుడు హగ్గై ద్వారా వారిని నిలదీసి అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తం కంటే వారికి తమ సొంత పనులే ముఖ్యమనిపించింది. దేవుడు వారిని ప్రవక్త ద్వారా గద్దించాడు. హగ్గై ప్రజలను మరి కార్యోన్ముఖులను చేశాడు. హల్లెలూయా. హగ్గై 1:8 పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హగ్గై సందేశానికి గొప్ప మరి ప్రతిస్పందన లభించింది. హగ్గై చిన్న గ్రంథమైన కానీ చిన్న గ్రంథమే అయినా కానీ పెద్ద సందేశం ఇందులో ఉంది. హగ్గై గ్రంథంలో నిక్షిప్తమైనటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఎన్నో ఉన్నాయి. హగ్గై గ్రంథం మనకు వింటున్నప్పుడు హగ్గై యెరూషలేము పురవీధులను తిరుగులాడుచు మన మననేతలకు కనిపిస్తాడు. ప్రజలారా రండి, నడుము కట్టండి, కొండ ఎక్కండి, చెట్లు నరకండి, కలప, దూలములు మొదలైనటువంటి తెండి, మందిరమును కట్టండి. ఇవే నినాదాలు ప్రజల గుండెల్లో మారుమ్రోగాయి. హల్లెలూయా. హగ్గై మాటలు ఈ రోజున మనతోనే సూటిగా మాట్లాడుతూనే ఉన్నట్లున్నాయి. హల్లెలూయా. దేవుని చిత్తమును అనుసరించి మనం ఏది చేయాలో నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడి చిత్తం చెప్పిందే ముఖ్యమైనటువంటిది. అదే మన జాబితాలో మొదట ఉండాలి. ఇది హగ్గై గ్రంథ సారాంశం అన్నమాట. హగ్గై 2లో ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బబేలు ధైర్యం తెచ్చుకొనుము అంటున్నాడు హగ్గై 2:4. హల్లెలూయా. దేశంలో ఉన్నటువంటి సమస్త జనులారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించడం అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకును అని చెప్పి దేవుడు 3 సార్లు అన్నాడు. హగ్గై 2:4 వచనాలు అంటూ ఉన్నాడు 3 సార్లు. హల్లెలూయా. అదే నినాదం యెరూషలేములో సందులలో వీధులలో ప్రతిధ్వనించింది. అదే నినాదం సంఘాల్లో మారుమ్రోగాలే. నా సహోదరి స్నేహితులారా, మనం నివసించేటువంటి ఈ లోకం ఏ మాత్రం మంచిది కాదు. ఇది పాడు లోకం. సోదరుడారా, మనం నివసించేటువంటి ఈ లోకం మంచిది కాదని ప్రతి వారికి తెలుసు. ఇది పాడు లోకం. దేవుని పని మరి దేవునికి సంతృప్తికరంగా జరగటం లేదు. ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మనం సొంతంగా ఏమీ చేయలేము. మన ప్రభువే సర్వశక్తిమంతుడు, సమర్థుడు. ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. హెబ్రీ 11:13-34 హెబ్రీ 11:33-34 వారి విశ్వాసం ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శేలను పారద్రోలిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు బలహీనులైనటువంటి వారిని ఏర్పరచుకుంటాడు. ఈ లోకమంతా కూడా డంబాచారం. దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తుల ద్వారా అసాధారణమైనటువంటి కార్యములు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కుమారుడా, యేసుక్రీస్తునందున కృపచేత బలవంతుడు కమ్మని 2 తిమోతి 2:1 మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఈ మాటలు తిమోతిని ఎంతో ప్రోత్సాహపరిచాయి. ఇక్కడ
పని నాణ్యత ముఖ్యం. ఎంత పని చేశాము అన్నది కాదు, కానీ ఎలాంటి పని చేశాము అనేటువంటిది అసలైనటువంటి ప్రశ్న. మెలకుగా ఉండి, విశ్వాసముందు నిలకడగా ఉండి, పౌరుషం గలవారైండి, బలవంతులైండి. 1 కొరింథీ 16:13 దేవుడు సెలవిస్తున్నాడు. కొరింథీ సంఘమందుల ఆధ్యాత్మికమైనటువంటి శిశువులకు, పసి పిల్లలకు పౌలు ఈ మాటలు రాశాడు. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని పౌలు ఇక్కడ ప్రబోధం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పాడద్రోయ జారినంత బలము గలవై ఉన్నవి. 2 కొరింథీ 10:4 మనం చూస్తూ వచ్చినాం. మన బలహీనతల్లోనే దేవుని యొక్క బలాధిక్యం కనిపిస్తుంది. మనం వాడేటువంటి ఆయుధాలు ఆధ్యాత్మికమైనటువంటివి, శక్తివంతమైనటువంటి. మనలో ఏమీ లేదు ప్రియులారా. ప్రభు నీలో నాలో ఉన్నాడు. ఆయన లోకంలోని సైతాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. 2 కొరింథీ 10:5 మనం చూసినట్లయితే, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను మరి కనపరిచినప్పుడు సమస్తమైనటువంటి అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి పూర్తిగా లోబడి ఆయనకు విధేయులమై ఉండాలి. హగ్గై 2:4 ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బవేలు ధైర్యం తెచ్చుకుని అంటున్నాడు. ధైర్యం తెచ్చుకును అని చెప్పి దేవుడు మరి 3 సార్లు హగ్గై 2:4 చెప్తున్నాడు. మనం పని చేయాలి. పని చేయకుండా ఊరికే మాట్లాడకూడదు. మనకు కావాల్సిన ధైర్య సాహసాలు, ఎవరు ఎలాంటి పని చేశారనే దానిని నిర్ణయించవలసింది దేవుడే. మనం అందరము మారాలి ప్రియులారా. మనం అందరం కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలవవలసినటువంటి వారం. నీవుగా నేను గొప్ప పని చేశానని చెప్పుకోకూడదు. దేవునికి సమస్తము తెలుసు కనుక మనం బలపడి పని చేయాలి అని ప్రభు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో మనం విశ్వసనీయులమై విధేయులమై ఉండాలి. అలనాటి సొలొమోను మందిరం ధ్వంసం కాకమునిపే షెకీనా మహిమ ఆలయం విడిచిపెళ్ళిపోయింది. మనసే కాలంలో దేవుని షెకీనా మహిమ మళ్ళా పూర్తిగా నిష్క్రమించింది. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనసే దేవునికి విరోధంగా పాపం చేశాడు. మనసే జాతిని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి దుష్టరాజు. అతని మనసే బహు చెడ్డది. అతని కాలంలోనే దేవుని షెకీనా మహిమ వెళ్ళిపోయిందన్నటువంటి అపకీర్తి అతనికే దక్కింది. షెకీనా మహిమ అంటే దృశ్యమానమైనటువంటి దేవుని సన్నిధి. షెకీనా మహిమ వెళ్ళిపోయినది. 120 సంవత్సరాలకు ఆ ఆలయం శత్రుడి చేతిలో పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ పని బబులోను చేసింది. హగ్గై సేవాకాలానికి ఇంకా బ్రతికి ఉన్నవారు వయోవృద్ధులు. వీరు అప్పుడెప్పుడూ దేవాలయం యొక్క కట్టడం వైభవం మాత్రమే చూశారు. అయితే అందులో నుండి షెకీనా మహిమ వెళ్ళిపోయింది. వింటున్నారా? షెకీనా మహిమ లేనప్పుడు దేవాలయం కట్టడంలో ఆధ్యాత్మిక విలువ లేదు. అయితే అప్పుడు ఆలయం ఉన్నటువంటి స్థలంలో ఇప్పుడు ఓమర్ మసీదు ఉన్నది. వింటున్నారా? అప్పుడు ఆలయం ఉన్నటువంటి స్థలంలో ఇప్పుడు ఓమర్ మసీదు ఉన్నది. దాని శిఖరం బంగారుమయం. అది చూడడానికి ఎంతో అందంగా ఉన్నది. వింటున్నారా ప్రియులారా? ఒలీవ కొండ నుంచి చూస్తే అది స్పష్టంగా కనబడుతుంది. అది సూర్య రశ్మిలో మెరిసిపోతుంది. అయితే సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఇంకా ప్రకాశవంతమైనటువంటిది. అది మేలిమి బంగారం. హల్లెలూయా. భౌతికమైనటువంటి వైభవంతో పోల్చి చూస్తే హగ్గై కాలంలో కట్టినటువంటి ఈ మందిరం ఏపాటిది? సొలొమోను దేవాలయమునకు, జెరుబ్బవేలు మందిరమునకు భౌతికమైనటువంటి పోలికలు కాదు. మనం చూడవలసింది షెకీనా మహిమ. షెకీనా మహిమ. ఆ తరువాత హేరోదు కట్టించిన ఆలయం. ఈ 3 వేరు ఆలయాలు కావు, అంతా ఒకే ఆలయం. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా వచ్చి అందులో అడుగు పెట్టేసరికి అది హేరోదు కట్టించినటువంటి ఆలయం. యేసుక్రీస్తు అంటే షెకీనా మహిమయే. దేవుడు శరీరం ధరించినప్పుడు ఆయనే యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:14 తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. అయితే ఆ మహిమ ఆయన శరీరంలో దాగి ఉంది. ఈ భౌతిక ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు ప్రవేశించాడు. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బవేలు 2:4 జెరుబ్బవేలు ధైర్యం తెచ్చుకొను అని చెప్పి అంటున్నాడు. దేవుడు లేని దేవాలయం విలువ శూన్యం. దీపం లేని దీపస్తంభం ఎందుకు? బలిద్రవ్యం లేనటువంటి బలిపీఠం ఎందుకు? ప్రాణం లేనటువంటి శరీరం శవం. పెద్ద దేవాలయం నిర్మించి అందరూ ఎవరు లేనట్లయితే ఆ దేవాలయం కంటే మామూలు దేవాలయం మనుషులతో నిండి ఉన్నట్లయితే ఆ 2వ దేవాలయమే గొప్పది. దేవుడు 2వ దానినే ఆమోదించి ఆశీర్వదింతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు నేను మీతో చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకూడని హగ్గై 2:5 దేవుడు చెప్తున్నాడు. ఈ క్రొత్త ఆలయం మహావైభవం, మరి మహావైభవంగా లేదని చెప్పి నిరుత్సాహపడకూడదు. దేవుని ఆత్మ అందులో ఉండగా మనకు విచారం వద్దు, అసంతృప్తి చెందవద్దు. దేవుని ఆత్మ లేకుండా ఎంతో పెద్ద ఆలయం ఉన్నాను, దానికి విలువే లేదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ప్రియులు గమనించాలి. ఇక్కడ పాత నిబంధన కాలంలో
ఆయన తన ప్రజల మధ్యలో ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ పరిచర్యలు, ఆయన ఉనికి, స్థలం, మార్పును మనం గమనించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసుల ఆధిక్యం ఎంతో ఆశీర్వాదకరం. ఈ రోజున విశ్వాసి భయపడవలసినటువంటి కారణం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హగ్గై 2:6 చూసినట్లయితే మారి సైన్యం అధిపతి యెహోవా సెలవిచ్చిందేమని, ఇంకా కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రం నేలను నేను కంపింపజేసేదను. దేవుడు వారి దృక్పథం విశాలపరుస్తున్నాడు. వారి దృష్టి స్థానిక మందిరమునకు పరిమితం కాకూడదు. ఇజ్రాయేలు జాతిని అంతటిని కూడా వారు చూడగలగాలి. వారి దృష్టి సుదూర భవిష్యత్తులోకి పొడిగించబడాలి. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలనా కాలం వారిప్పుడే విశ్వాస నేత్రంతో చూడగలగాలి. స్థానిక పరిస్థితులకు మన దర్శనం పరిమితమైతే, మన దృష్టి సంకుచితమైతే నష్టపోయేది మనమే. మనము దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. గమనిస్తూ ఉన్నారా ప్రియులారా? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడినటువంటి వారికి మేలు కొరగటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని చెప్పి ఎరుగుదాం. రోమా 8:8. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నీవు ఎరుగుదువా? ఆకాశము, సముద్రము, భూమిని, నేలను దేవుడు మరొకసారి కదిలించబోతున్నాడు. ఇది తీర్పు సుదూర భవిష్యత్తులో మహాశ్రమల కాలంలో జరగబోతుంది, రాబోతుంది. అది ప్రభు యొక్క రోజు అని మీరు గమనించాలి. తరువాత ప్రభు భూమి మీదకు వస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన, మహా దేవాలయం, ఇవన్నీ కూడా ప్రభు యొక్క దినములో ఇమిడి ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క మహిమ దర్శనం ఒకసారి చూడండి. మన యేసుక్రీస్తు ప్రభు దేవాలయం కన్నా ఎంతో శ్రేష్ఠుడు. మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారా? హగ్గై 2:7 నేను అన్యజనులందరినీ కూడా కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హగ్గై 2:8 చెప్తున్నాడు, వెండి నాదే, బంగారు నాదే. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైనటువంటి మాంసము తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షరసమునైనను, తైలమునైనను, మరి ఏ విధముగా అదుగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ట మగున అని యాజకులను అడుగుగా వారు కాదనరి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగున అని హగ్గై మరలా నడుగగా యాజకులు అది అపవిత్రమగును అనిరి. హల్లెలూయా. చూసారా ప్రియులరా? ఇక్కడ ఈ మందిరము అంటే మొదట సొలొమోను మందిరము, తర్వాత జెరుబ్బాబెలు మందిరం, ఆ తర్వాత హేరోదు మందిరం. అంతా ఒకే మందిరం, 3 మందిరాలు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ మందిరంలో ప్రవేశించాడు. యేసులో మహిమ ఉంది, మహిమ శరీరం ధరించింది, ఆయనే యేసుక్రీస్తు. హేరోదు ఆలయం కూడా అది ముగించక ముందే ధ్వంసమయ్యింది. టైటస్ అనేటువంటి రోమా అధికారి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి హేరోదు మందిరమును నేలమట్టం చేశాడు. అప్పటి నుండి కూడా నేటి వరకు ఆ స్థలంలో తిరిగి మందిరము కట్టబడలేదు. హల్లెలూయా. అయితే ఆ స్థలంలో ఒమర్ మసీదు ఉంది. ఆ స్థలంలోనే క్రొత్త మందిరం నిర్మాణం అవుతుంది అనేటువంటి ప్రవచనం ఉన్నది. అది మహాశ్రమల మందిరం అవుతుంది. కాబట్టి ఆ పిమ్మట 1000 ఏండ్ల పరిపాలన మందిరం అవుతుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు సకీనా మహిమ పూర్తిగా వస్తుంది. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశం ముందు కనబడను. మత్తయి 24:30 మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మరి ఆ మనిషి కుమారుడు ప్రభావంతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూరుడై వచ్చేట్టు చూసి భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ చూచిన పరలోకంలో భూమి మీదకి మహిమ దిగి వస్తుంది. ఆయన షకీనా మహిమ మహాశ్రమల కాలపు మందిరంలో కనబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆలయాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ మందిరం మహిమతో నిండిపోతుంది. మహాశ్రమలలో ఉన్నటువంటి తిరుగుబాటు అణచివేయబడుతుంది. అందులో అంత్యక్రీస్తు ప్రతిమ ఉండదు. క్రీస్తే ఆలయంను నింపుతాడనమాట. హల్లెలూయా.
హగ్గై 2:7 చెప్తున్నాడు, నేను అన్యజనులందరినీ కూడా కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. మొదట ప్రపంచ యుద్ధంలో జాతులన్నీ కదిలిపోయాయి. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఈసారి జాతులన్నీ కూడా మరీ కదిలించబడినవి. పెట్రోలు కరువు, విద్యుత్ కరువు, పెట్రోల్ కరువు, విద్యుత్ కరువు, మరి వాటి వల్ల జాతులు అల్లాడిపోయాయి. అయితే సుదూర భవిష్యత్తులో దేవుడు లోకంలో జనులను మరీ ఎక్కువగా కదిలించబోతూ ఉన్నాడు. అన్యజనులు అభిష్ట వస్తువులు, వెండి, బంగారం, సొలొమోను దేవాలయం బంగారమయమైందనమాట. రాజైనటువంటి సొలొమోను లోకంలోని బంగారమును ఎంతో సేకరించాడు. ఆ కాలమందు బబులోను రాజును మరి బలదాను కుమారుడైనటువంటి మరి బెరోదక్బాల్ దానుకు హిజ్కియా మరి రోగి అయి ఉండినటువంటి సంగతిని విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా 2 రోజులు 20:12-13 హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన పదార్థంలో ఉన్నటువంటి సమస్తను వారికి చూపించాను. వచ్చు దినంలో ఏమీ మిగలకుండా ఈ నగరమందు ఉన్నటువంటి సమస్తమును నేటి వరకు మీ పితరులు సమకూర్చి దాచిపెట్టింది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చిన. 2 రోజులు 20:17 2 రోజులు 20:12 మనం చూసినట్లు ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడని జెబోదల్ కాను హిజ్కియా రోగి అంటే సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపించారంట. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ ఈ రోజున కూడా అన్యజనుల అభిష్ట వస్తువులు వెండి బంగారాలే. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. హగ్గై 2:7 నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. 1000 ఏండ్ల ఏలుబడి మందిరం ఎంతగా అలంకృతమవుతుందో ఊహించగలమా? మందిరాలన్నీ ఒకే మందిరం. దేవుడు మహిమను గూర్చి మాట్లాడుతున్నాడు. రాబోయేటువంటి మహిమ అంతకుముందు ఎన్నడూ కూడా వచ్చి ఉండలేదు. రాబోయేటువంటి మహామహిమ సొలొమోను ఆలయం కంటే, జెరుబ్బబేలు ఆలయం కంటే గొప్ప మహిమ రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హగ్గై 2:9 అంటున్నాడు కదా, ఈ స్థలం నేను సమాధానం నిలప అనుగ్రహించేదను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి సమాధానకర్త అయినటువంటి అధిపతి అక్కడికి వచ్చి మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, నిలిస్తేనే అక్కడ సమాధానం వస్తుంది, శాంతి నెలకొంటుంది. ఆయన వచ్చి తన పాదమును ఒలివ కొండపై నిలుపుతాడు. ఆయన అదే స్థలంలో ఆలయంలోకి అడుగు పెట్టినప్పుడే లోకానికి శాంతి, సమాధానం. అప్పుడే విశ్వశాంతి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు శాంతిని తెచ్చాడు. అయితే అది ఒక ప్రత్యేకమైన శాంతి. ఆయనకు ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానం. రోమా 5:1 కాబట్టి విశ్వాస మూలన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. ఫిలిప్పీ 4:7 సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఇక్కడ మరి సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును అంటున్నాడు. యేసు మొదటిసారి వచ్చినప్పుడు ప్రియులారా ఇక్కడ ఈ సమాధానం అనేటువంటి ఈ సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే ఈసారి ఆయన వచ్చినప్పుడు విశ్వశాంతి, సార్వత్రిక సమాధానం. అన్యజనులు ఇష్ట వస్తువులు అంటే వెండి, బంగారం, ఇవి వారి అభిష్ట వస్తువులు అని చెప్పి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెండి నాది, బంగారం నాది అంటున్నాడు దేవుడు. ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో అన్యజనులు తమ వెండి బంగారం తెచ్చి అర్పిస్తారన్నమాట. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో అధికమైనటువంటి వెండి బంగారములతో అలంకారములతో ఆ మందిరం ప్రకాశిస్తుంది. 1000 ఏండ్లు ఆయన పరిపాలించేటప్పుడు ఆలయ వైభవం ఎంతో ఉన్నతమైన అని చెప్పి మనం గ్రహించాలి. ఈ ప్రస్తుత ఆలయం చూసి నిరుత్సాహపడకూడదు. అన్నిటినీ మించినటువంటి వైభవం 1000 ఏండ్ల పరిపాలనా కాలంలోనే మనకు కనిపిస్తుంది. రాబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలన వైపు ఈ ప్రవచనం వేలు పెట్టి చూపిస్తుంది అన్నమాట. కాబట్టి నిరుత్సాహపడేటువంటి ఆలయ నిర్మాతలకు దేవుడు ప్రోత్సాహకరమైన మాటలు చెప్తున్నాడు. హగ్గై దేవుని ప్రవక్తగా వారిని సముదాయిస్తున్నాడు. దేవుని ప్రణాళికలు నిత్య భవిష్యత్తు వైపు మన ప్రణాళికలు మరల్చడం మంచిది, ముఖ్యమైనటువంటిది అనమాట. హల్లెలూయా. మనం ప్రతి పరిస్థితిని నిత్యత్వ వెలుగులో చూడటం నేర్చుకోవాలి. దేవుని చిత్తం, ఆయన సంకల్పం, దేవుని బిడ్డల పట్ల ఆయన తీసుకునేటువంటి చర్యలు అంతా కూడా నిత్యత్వ పరిమాణం కలిగినటువంటివి. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. పరిస్థితులను బట్టి మనం బెంబేలు పడకూడదు. ప్రతిదీ కూడా మనం దేవుని దృష్టిలో చూడగలగాలి. ఇది హగ్గై బోధించిన 4వ సందేశం. దర్యావేసు రాజ్యానికి వచ్చినప్పుడు నుంచి హగ్గై తన సేవాకాల నిర్ణయం చేస్తూ ఉన్నాడు. దర్యావేసు అన్యరాజు, ఇజ్రాయేలు, యూదా దేశాలలో రాజు లేడు. ఇది అన్యుల కాల ఆరంభం. అదే డిసెంబర్ 24 నుంచి క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం అనమాట. గత ప్రసంగం 7వ నెలలో చేయబడింది. ఈ ప్రసంగం 9వ నెలలో చేయబడింది. హల్లెలూయా. హగ్గై యాజకులను 2 ప్రశ్నలు అడిగాడు అనమాట. వింటున్నారా ప్రియులరా? ఒకడు ప్రతిష్ఠితమైనటువంటి మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన సింగుతో రొట్టె నేను
వంటకమునైనను ద్రాక్షరసమునైన తైలమునైనను. హగ్గ 2:12-13 మీరు చదువుకోండి ప్రియులారా. ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటివి, అర్థవంతమైనవి. మోసే ధర్మశాస్త్రం స్థూలంగా కొన్ని శాస్త్రీయ నియమాలను చెప్పింది. అంతేకాని అనుదిన జీవితంలో చిన్న చిన్న విషయాల గురించి ధర్మశాస్త్రం ఏమీ చెప్పదన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం స్థూలం, సూక్ష్మం కాదు. మనకు దైనందినటువంటి జీవితంలో ఎన్నెన్నో ధర్మ సందేహాలు కలిగితే వాటికి ధర్మశాస్త్రంలో పరిష్కారం దొరకదు. వింటున్నారు ప్రియులారా. సెలోఫెహాదు మరి ఇక్కడ సంఖ్యాకాండం 21:1 హస్సేరు కుమారుడును యూదా మనవుడును మాకీరు మునిమనుడు అనేటువంటి అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనేటువంటివి. అతడు కోరహు సమూహంలో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. ఇది మీరు చదువుకోండి. సంఖ్యాకాండం 27. అప్పుడు మోసే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోసేకి ఇలా సెలవిచ్చిన, సెలోపెహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము. ధర్మశాస్త్రంలో లేనటువంటి అంశం ఆ అధికరణం ప్రత్యేకంగా దేవుడు పరిష్కరించినటువంటిదే. ధర్మశాస్త్రం నందు అందరికీ న్యాయం జరగాలనేటువంటి దేవుడు ఆయా ఆజ్ఞలను జారీ చేశాడు. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ధర్మశాస్త్రంలో పేర్కొనబడినటువంటి అంశం ఏదైనా తలెత్తితే వారు యాజకుల దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి, వారు ఈ సమస్యను పరిష్కరించాలి. హల్లెలూయా. హత్యకు హత్య, వాద్యమునకు వ్యాజ్యము అని చెప్పి దెబ్బకు దెబ్బ, నీ గ్రామంలో వివాదం పుట్టుగా వీటి బెదలు కొనుగొనటం సాధ్యమని ద్వితీయోపదేశకాండం 17:8-9 మీరు చదువుకున్న ప్రియులారా. తర్వాత 10-11 వరకు చూస్తే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ యొక్క వ్యవహారాలు ఏవైనా సరే ఉంటే వారు యాజకులనే సంప్రదించాలి. యాజకులదే తుది తీర్పు. ఈ రోజున కూడా న్యాయశాస్త్ర నిపుణులు ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. వ్రాయబడినటువంటి న్యాయశాస్త్రం ఉన్నది, కానీ యాజకుల అనుభవం నుంచి న్యాయశాస్త్రంలో లేనటువంటి వ్యవహారాలు తీర్పు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు న్యాయాధిపతులు ఇలాంటి వ్యవహారాలు ఏమి తీర్పు చెప్పారో సంప్రదిస్తారు. మరి చెర నుంచి వచ్చినటువంటి శేషిత ప్రజలు ఉద్దేశించి హగ్గై ప్రవశిస్తున్నాడు. అప్పటికే దేవుని ప్రజలు 70 సంవత్సరాలు చెర అనుభవించారు. బబులోను వారు పడినటువంటి కడగండ్లు అన్ని కావు. బబులోను చెరను వదిలించుకొని వచ్చినటువంటి కొద్దిమంది నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. దేవుడు వారి కోసమే 3 ప్రవక్తలను లేపాడు. వారిలో హగ్గై ప్రయోగశీలమైనటువంటి ప్రసంగికుడు. అందుకే అతనిని దేవుడు యాజకుల వద్దకు పంపాడు. మోసే ధర్మశాస్త్రం పరిష్కరించినటువంటి 2 అంశాలను హగ్గై యాజకులతో పంచుకున్నాడు. బబులోను నుండి రాగానే దేవాలయం కట్టాలనేటువంటి పట్టుదలతోనే వీరు ఉన్నారు, కానీ 15 సంవత్సరాలు వీరు ఏమి చేయలేక అలాగే కూర్చున్నారు. వీరు ప్రతిఘటనను తట్టుకోలేకపోయారు. ప్రియులారా, గమనిస్తున్నారు. కట్టడానికి ఇది దేవుని సమయం కాదులే అని వారు సరిపెట్టుకున్నారు. వృద్ధులు సనిగారు, కానీ యువకులు 3 నెలలు కష్టించి పనిచేశారు, దేవాలయం కట్టారు. నీవు చెప్పినట్లు చేశాం, ఇంకా దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు అని చెప్పి వారు ప్రవక్తను నిలదీశారు. ఈ నేపథ్యంలో దేవుడు హగ్గైని యాజకుల వద్దకు పంపించాడు. హగ్గై యాజకులను 2 ప్రశ్నలు అడిగాడు. అనగా ప్రశ్న ఒకటే, కానీ దానికి 2 ముఖాలు ఉన్నాయి. పరిశుద్ధత స్పర్శ మాత్రము చేత వస్తుందా? రాదు. పరిశుద్ధత ఒకరి నుండి ఒకరికి బదిలీ కాదు. గమనించాలి ప్రియులారా. ఇక్కడ అపరిశుద్ధత స్పర్శ ద్వారా ఇతరులకు ప్రవర్తిస్తుంది. పరిశుద్ధం అపరిశుద్ధం కలిస్తే మొత్తం అపరిశుద్ధమే అవుతుంది. కేవలం ఆచారకాండ పాపిని పరిశుద్ధంగా చేయజాలదు. హల్లెలూయా. వీరు బబులోను నుండి యెరూషలేముకు వచ్చారు, కానీ వీరు దేవుని వద్దకు వచ్చినటువంటి వారు కాదు. పరిశుద్ధత ఒకరి నుంచి ఒకరికి బదిలీ కాదు, కానీ అపరిశుద్ధత బదిలీ అవుతుంది. మత్తయి సువార్త 7:16 వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా. వింటున్నారా. చెడు హృదయంతో మంచి పని చేసినా కానీ అది చెడుగా అవుతుంది. మంచి నీళ్ళలో మురికి నీళ్లు కొంచెం పోస్తే నీరంతా కూడా మురికి నీరుగా మారిపోతుంది. అదేవిధంగా ఆరోగ్యవంతుడు రోగిని అంటుకుంటే అతనికి ఉన్న రోగం ఇతనికి అంటుకుంటుంది, కానీ ఆరోగ్యం ఆ రోగికి అంటదు. ఇది ప్రకృతి ధర్మం. ఒక వేశ్య దాన ధర్మములు చేసి పవిత్రురాలు కానేరదు. మతాచారాలను పాటిస్తే పాప యొక్క పాపం పోదు. బురదలో నడిస్తే బురద అంటుకుంటుంది. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరది, దాన్ని గ్రహించగలిగిన నరుడు ఎవడు? గ్రహించగలవాడెవడు? మత్తయి 15:18 నోటు నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచినవి, మీరు గ్రహింపరా? ప్రియుల గమనించాలి. అసలు రహస్యం ఏంటంటే ఇక్కడ మొదట నీ హృదయం మారాలి. ఇది ఎందుకంటే అపోస్తలులు 8:21 నీ హృదయం దేవుని ఎదుట సరైనటువంటిది కాదు. ఎఫెసీ 6:6 కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు.
హెబ్రీ 10:22 చూసాం. మనం సామెతలు 29లో మనం చూసినట్లయితే, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడనైనను కొనదగినటువంటి వాడెవడు. ఇక్కడ ప్రియుల దీనికి అంతటికి కూడా ఒకే ఒక పరిష్కారం ఉన్నది. యెషయా 1:18లో యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందుము, మీ పాపంలో రక్తం వలె ఎర్రనవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రెబొచ్చె వలె తెల్లనవగును అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రజలారా, మురికి చేతులతో పాప హృదయంతో అలాగే ఉండిపోయినటువంటి మీరు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. మరి ఈ 2వ అధ్యాయం 13వ వచనం వరకు ధ్యానించుకున్నాం. మిగిలినటువంటివి మరి వచ్చే వర్తమానంలో ఉందాం. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమెన్.